నిజం బయటకు రాకుండా ఉండాలని చాలా బలంగా కోరుకుంటా ఉండావు కదా. ఎవరో చెప్తే వాళ్ళని చంపేస్తావా? అమ్మే, నువ్వట్ట మాట్లాడమాక. ఆ మాటలు నీకు కోపంలో వస్తుంటాయి, కానీ నా గుండెకి తగులుతూ ఉండాయి. అంత పెద్ద మాటలు వద్దమ్మే, నేను తట్టుకోలేను. చెప్పమ్మి, ఈ నిజం నీకెట్టో తెలుసు. నువ్వు కానీ ఆ శారదమ్మ గారింటికి పోయిండావా? అవును, పోయుండా. మొన్న మధ్య తూరి నేను నా నేస్తం ఇంటికి పోయుండాను. ఆ రోజంతా నేను నేస్తం ఇంట్లోనే ఉండాను. అన్న ఇంటికొచ్చుండాడన్న నిజం తెలుసుకున్నాను గాని ఏ వేషంలో ఏ పని మీద వచ్చుండాడో అన్న విషయం ఆ రోజు నాకు తెలియలా. అంటే ఆ దినం పావని దగ్గరికి పోయినా అని చెప్పుండాది. అబద్ధం. మరి అప్పుడే ఈ మాట ఎందుకు చెప్పలేదమ్మే? ఏ, మీరు నిజం దాస్తే తప్పు కాదు, నేను దాస్తే తప్ప? సూటిగా మిమ్మల్ని అడిగితే చెప్పరని ఎట్టయినా మీ చేత నిజాన్ని చెప్పించాలని నేను దాసుండా. ఇంతకీ ఆ నిజం నీకు చెప్పిన మడిసెవరమ్మే? చెప్పు. ముత్యాలమ్మ. యాడనో ఉండ ముత్యాలమ్మ సిన్నికి నిజం ఎట్ట చెప్తాది? యాందే మన ముసల్ది ముత్యాలమ్మ నీకు నిజం చెప్పినాదా? అవును, ఆమె ప్రాణం బాగోలేక ముసల్దే ఆస్పత్రికి వచ్చినది. నేను ఆడికి పోయినప్పుడు ఈ నిజాలన్నీ నాకు తెలిసినాయి. యాం మాట్లాడుతుండవమ్మే? యాడనో ఉండ ముత్యాలమ్మ ఆస్పత్రికి రావడం ఏంది? నువ్వు కలవడం ఏంది? నీకు నిజం చెప్పడం నాకు అర్థం కావడంలా. నేను నమ్మలేకపోతా ఉండా. నమ్మాలమ్మా. కొన్ని నిజాలు కొంతమంది ద్వారా తెలియాల్సిన వాళ్ళకి తెలియాలని ఆ దేవుడు ఎప్పుడో రాసుంటాడు. మనం ఆ రాతల్ని మార్చలేము. చావబతుకుల్లో కొన ఊపిరితో ఉండా కూడా సిన్ని సిన్ని అని నా గురించి తలుచుకుంటా ఉండాది. నన్ను చూడగానే ఆమె పానం లేచొచ్చినది. నాకు నిజం చెప్పాలని ఆమె బతికుండాదని అనిపించినది. మా ముసల్ది ఏం చెప్పినాదో తెలుసునా? నిన్ను నన్ను అన్న మోసం చేసినాడని చెప్పినది. మన ఇద్దరితో పాటు నేస్తాన్ని కూడా మోసం చేసినాడు అని చెప్పినది. ఆ ఇంటికి అన్న మనవడిగా వెళ్ళి అన్న నీ చేతులు కట్టేసినాడన్న విషయాన్ని, నా కోసం నువ్వు పడ్డ బాధని, నేనేమైపోతానోనని నువ్వు నా కోసం పడ్డ బాధని మొత్తం చెప్పినది. మా అంటే సిన్ని ఏ ఆ ఇంటి వారసురాలని ముసల్ది సిన్నికి చెప్పలేదన్నమాట.
ఆ పరిస్థితుల్లో కూడా ముసల్ది నీ గురించి నా గురించి ఆలోచించినదిమ్మా. ఓ నిజం చెప్పినాక కూడా ఇంకా దాంతో ఏదో మాట్లాడాలని చూసినది. తన మనసులో ఇంతకంటే పెద్ద భారం ఏదో మోస్తా ఉండదని అనిపిస్తా ఉండదు. అసలు నిజాన్ని ఆ ముసల్ది చెప్పకుండా పెద్ద ప్రమాదం నుండి కాపాడినాది. ఎట్టైనా ఆ నిజం సిన్నికి తెలియకుండా ఆ ముసల్ది చెప్పకుండా ఉండేలా తన కాడ మాట తీసుకోవాలా, సిన్నికి చెప్పొద్దని చెప్పాలా. లాంటే సిన్ని ప్రమాదంలో పడుతుంది. అమ్మే ఓ తూరి అత్తని చూసొద్దాం పామ్మి. పామ్మి చూసొద్దాం. ఆ ముసల్దాన్ని చూడాలని నా ప్రాణం కోరుకుంటా ఉండదు. పామ్మి కదా ముసల్దాన్ని ఉంచినది. యావైనాది అమ్మా ముత్యాలమ్మని ఈయన్నే ఉంచినారమ్మా. ఈయన్నే నేనే మాట్లాడినా. అన్ని గురించి కూడా ఈయన్నే చెప్పినది. మరి యావైనాదమ్మి? డాక్టరమ్మా, డాక్టరమ్మా, అమ్మా ఇందాక ఈ గదిలో ఓ ముసలా ఉండాలి కదా. ఆవిడ ముత్యాలమ్మ కదూ? అవునమ్మా. ఆవిడిక్కడ లేదమ్మా. అంటే బాగైపోయినాదా? ఆవిడ పంపించేసినారా? ఆవిడకి ఇంకా సీరియస్ అయింది. వేరే హాస్పిటల్కి పంపించాం. ఏరే ఆస్పత్ర? ఏ ఆస్పత్రమ్మా? శారదాంబ గారి ట్రస్ట్ హాస్పిటల్కి. మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. పెద్దామే ఆస్పత్రికా? ఆడికి పోదామా? లామ్మా, ఆడికి వెళ్ళేదానికి ఇలా యాదానికంటే ఆడ కెమెరాలుంటాయి. ఆ వజ్రావతి వచ్చే అవకాశం కూడా ఉంటాది. డాక్టర్ సార్ కూడా ఆడుంటాడు. ఆడికి పోతే మనం యాడుండవో ఆవిడికి తెలిసిపోతాది. లామ్మా, ఆడికి వెళ్ళదులా. పద పోదా. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా
ఉక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో దేవుడా, యాంది పరీక్ష. సిన్నికేమో సగం నిజం చెప్పించినావు. అసలు నిజం చెప్పకుండా ఆపాలని నేనొస్తే ఆడ మడిసే లేకుండా చేసినావు. యానాటికైనా ఇది ప్రమాదమే. ఎట్టయినా అత్తని కలిసి అసలు నిజం సిన్నికి చెప్పొద్దని మాట తీసుకోవాలి. అన్నం మీద సిన్నికి ఉన్న కోపం పోగొట్టి ఇద్దరిని ఎట్టయినా కలపాలా. సిన్ని, ఏడ్నే ఆగిపోయావింది? రా. యాడికమ్మా? ముత్తెలమ్మ ఉండే చోటికెళ్తే ప్రమాదం కాబట్టి మనం ఇంకా యాడికి పోతాం? ఇంటికే పోవాలా? మనకీడ ఇల్లు లేదమ్మా. యాందమ్మి, ఉన్నట్టుండి అట్టంటా ఉండావు. మనకి ఇల్లు లేకపోవడమేంది? అన్న కష్టంలో సంపాదించిన ఇల్లు అయితే నేనిట్టా మాట్లాడేదాన్ని కాదమ్మా. శారదాంబ గారిని మోసం చేసి సంపాదించిన డబ్బది. ఈ నిజాలు తెలిసినాక ఆ ఇంట్లో నాకు ముద్ద ఎట్టా దిగుతాది, కంటి నిండా నిద్ర ఎట్టా పడతాది. లామ్మా, ఇంక మనం ఆ ఇంట్లో ఉండేదిలా. ఉన్నట్టుండి ఇట్టంటే మనం తలదాసుకునే దానికి సోటెక్కడుండాది? ఉన్నట్టుండి నీ అన్నను గుట్క ఎట్ట వదిలొచ్చేస్తామమ్మీ? అంటే కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్న తల్లివి కాబట్టి శమించేస్తా అంటాండావా? అందుకేనా అన్న చేసిన మోసాన్ని గుడక ఇంకా కడుపులోనే మోస్తా ఉండావు? నేను నిలదీసినా చెప్పకుండా ఉండావు? క్షమించడంలో అమ్మ ఎప్పుడు గొప్పదే అమ్మా. కానీ దండించడంలో కుడుక ఉండాలని కోరుకుంటా ఉండ. ఆ తప్పుని సరిదిద్దే పని కుడుక అమ్మే చెయ్యాలా అని కోరుకుంటా ఉండ. సెత్తవా? నన్నేం చేయమంటావు సిన్ని? అన్నను నా నేస్తం దగ్గరికి తీసుకుపోయి కాలు పట్టించి క్షమాపణ చెప్పిద్దాం. ఇంకోసారి ఇట్లాంటి మోసం చెయ్యనని ప్రమాణం చేయిద్దాం. నీ ఆలోచన బానే ఉండాది సిన్ని, కానీ నీ అన్న ఒప్పుకోడు. ఆడు నీ మాట నా మాట ఏం వింటాడు? బుద్ధిమంతులు ఎన్ని చెప్పినా అన్న రాడనే నాకు తెలుసు. సమయం వస్తాది. అదొచ్చిన రోజే అన్న ఖచ్చితంగా వస్తాడు. అయినా ప్రయత్నం చేయకముందే అన్న రాడని చెప్తా ఉండవు చూడు. ఆ మాట వెనక నీ భయాలేవో ఉండాయని నాకు అర్థమవుతా ఉండాది. నీ భయాలన్నీ ఒకరోజు పోతాయమ్మా. ఆ రోజు తొందరలోనే వస్తాది. అప్పుడు అన్నను నా నేస్తం దగ్గరికి తీసుకుపోయి అన్నతో క్షమాపణ చెప్పిస్తాను. నువ్వు ఈ విషయంలో ఎందుకింత పట్టుదలగా ఉండావో నాకు అర్థం కావడంలా. అయినా ఇట్ట రోడ్డు మీద ఎందుకు? ఇంటికి పోయి మాట్లాడుకుందాంపా. ఇంటికి రానమ్మా. పెళ్ళేడికొచ్చిన అమ్మివి. ఆకర్ష్ బాబుతో నీ పెండ్లి జరిగిపోయి ఉంటే సంతోషంగా ఆడ ఉండేదానివే. కాని అంతా సెడిపోయినాది. ఇప్పుడు నిన్నెంట పెట్టుకుని నేను యాడికనిపోతా? నా బాధ ఏందో నీకు అర్థమైతే నా కోసం నువ్వు యాడైనా బతకాలని కోరుకుంటావు. యాడికైనా వస్తావు. యాడికనిపోతా మమ్మీ? ఒక మాట అడుగుతాను చెప్పమ్మా.
అవును. నీకు అన్న కావాలనా నేను కావాలనా? సిన్ని, ఏంది ఈ మాటలు? తల్లికి బిడ్డలందరూ సమానమే. అందరూ సమానమే అంటే నేను అనుకున్నది జరిగేదాకా ఈ సిని నీ కాడైతే ఉండదు. నా కాడ లేకపోతే ఒంటరిగా నువ్వు యాడికని పోతావు? యాడుంటావు? నేను నిన్ను అట్ట ఎట్టే ఇడిసేస్తానమ్మీ. నేను చెప్పేది నీకు న్యాయం అనిపిస్తే నువ్వు నాతో రా, ఏ సెట్టు కిందో బతుకుదాం. నువ్వు అన్నకాడనే ఉంటానంటే ఉండు, నాకేమీ నీ మీద కోపం రాదు. నేను ఒంటరిగానే పోతాను, నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. నేను పంతం పడితే వదలనని తెలుసును కదా. నా పంతం ఎప్పుడు ఒక మంచి కోసరమేనని నీకు ఎరుకే కదా. తెలుసుకోమ్మా. నేను నిన్ను ఒంటరిగా అయితే యాడికి పంపించను. నేను గుడ్క నీతోనే. కానీ యాడని తలదాసుకుంటావు. శారదమ్మ గారింటికి పోతే ఆ ఉచ్చరావతి మనల్ని బతకనివ్వదు. పోనీ డాక్టర్ సార్ దగ్గరికి పోదామా? లామ్మా, ఆ సారింటికి నేను రాను. మనస్సాక్షిని చంపుకోవడం కంటే కొన్ని దినాలు సెట్టు కింద ఉండైనా కష్టాలు పడొచ్చు. ఈ కష్టాలేమీ శాశ్వతం కాదు కదమ్మా. సరే అమ్మి, నీ అంటే నేను వస్తా. ఈ కష్టాలేవి నాకు కొత్త కాదు. ఆ దేవుడే మనకి దారి చూపించాలి. ఆ దేవుని మీద భారం వేసినావు, ఈ సిన్ని మీద నమ్మకం ఉంచు. నాతో నడువమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మా, ఆకలేస్తా ఉండదే. వీళ్ళు ఈ గొడవల్లో పడి వంట ఏం చేసినారు ఏందో. సినే, వద్దులే, దీన్ని ఎందుకు కదిలించడం? అమ్మనే పిలుస్తా. మా యాడుండవు? వచ్చి కాస్త అన్నం పెట్టమ్మా. మా మాట చెవిలో పడ్డాదా లేదా? సిని, అమ్మ కూడా ఇంట్లో లేదు. యాడికి పోయినది? సిన్ని కాడుందా? అమ్మా, మా మా యాడికి పోయినది? సిన్ని, మనం తొందరపడినామేమో అనిపిస్తా ఉండాది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికే కట్టుబడి ఉండాలమ్మా. ఎవరో ఒకరు మనం తలదాచుకోవడానికి తప్పకుండా చోటిస్తారు. అడిగి చూద్దామమ్మీ.
తప్పే ఉంది. అయ్యా, లోపలెవరైనా ఉండారా అయ్యా? ఎవరమ్మా మీరు? మీకెవరు కావాలి? మాకు ఓ చిన్న సాయం కావాలయ్యా. ఏం సాయం చేయాలమ్మా? నేను నా బిడ్డ తలదాచుకునేదానికి ఇంత సోటు కావాలి. సాయం కూరొచ్చే వాళ్ళ కోసమే ఈ పెద్ద బిల్డింగ్ కడుతున్నారమ్మా. ఇంకా రెడీ కాలేదు, తర్వాత రండి. బాబాయ్, మేము ఈ రాత్రికి మాత్రమే ఈడుంటాం. పొద్దు పొడవుగానే మా దారిన మేము పోతాం బాబాయ్. నేనొక్కదాన్నే అయితే ఈ సాయం అడిగేదాన్ని కాదయ్యా. నా కూతురుండాది. దయచేసి అర్థం చేసుకుని ఏదో ఒక మూల ఇంత జాగా చూపించండి. మీకు పుణ్యం ఉంటాది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. సరే, లోపలికి రండి. మీరు ఇక్కడ పడుకోండమ్మా, నేను ఆ గేటు దగ్గర పడుకుంటాను. చాలా సంతోషమయ్యా. ఈ డ్రెస్ నీకు భలే ఉందే. కోనే తూ? పెద్దావిడ కంట్లో పడ్డానికి ముందే వాళ్ళిద్దరినీ తప్పిస్తా. వాళ్ళిద్దరినీ పైకి పంపించేస్తా. చిన్ని గురించి నేను ఆలోచించకుండా ఉండలేను.